అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ తరపున బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఈ బడ్జెట్ మాకేమిచ్చింది, ఇందులో ఏ విషయాలు ఉన్నాయనే విషయాలు చర్చ జరుగుతున్న సందర్భంలో దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి పైగా ఉన్న గిరిజన తెగలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంతవరకు కేటాయింపులు చేశారు, ఆ కేటాయించిన బడ్జెట్ గిరిజనులకు ఉపయోగపడుతుందా లేదు, కేటాయింపులను భారీగా పెంచడము బాగా తగ్గించడము, ఈ విషయాలన్నిటినీ మనం లోతుగా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయదలుచుకున్నా. అసలు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త విషయాలు అంటే ఆత్మనిర్భర్ భారత్ అని, వికసిత్ భారత్ అని కొత్త పదాలు, అంటే దేశం అభివృద్ధి కావాలంటే వీటి ద్వారా కొద్ది చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఇవన్నీ మంచి పదాలు, అందమైన పదాలు దేశం చెప్తోంది. ఆ వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి విషయాలు, వికసిత్ భారత్ కలగాలంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని తరగతుల ప్రజలు బాగుండాలి, అభివృద్ధి చెందాలి. ఏ ఒక్క తరగతి అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ కాదు. ఆత్మనిర్భర్ భారత్ అంటే అసలు తన స్వతంత్రంగా తన సొంత కాళ్ళ మీద అది సామాజిక తరగతులు కావచ్చు, అనేక రంగాలు కావచ్చు, పౌరుడు కావచ్చు, తన స్వతంత్రంగా ఎదిగి ఈ దేశమే స్వతంత్రంగా తన కాళ్ళ మీద నిలబడి ప్రపంచ దేశాల్లోనే ఒక ఛాంపియన్గా నిలబడాలనే ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్. మరి ఆ రెండు పదాలు వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ సంబంధించి ఇప్పుడు గిరిజనుల తెగలకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్ కేటాయింపులు గత కొంతకాలంగా ఈ సంవత్సరం కేటాయించిన బడ్జెట్లో అటువంటి ఆత్మనిర్భర్ భారత్ అంటే గిరిజన తెగలు తన స్వతంత్రంగా ఎదగడానికి అవసరమైనటువంటి నిధులు ఉన్నాయా లేవా, వికసిత్ భారత్ అంటే ఈ గిరిజన తెగలు మంచిగా అభివృద్ధి చెంది వికసించే విధంగా అయ్యే విధంగా ఈ నిధులు ఉన్నాయా లేవా అనేది చూడాలి. మొత్తం ఈ బడ్జెట్లో మనం చూస్తే మొత్తం దేశ బడ్జెట్లో 50,65,345 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఇందులో రెవెన్యూ బడ్జెట్ సంబంధించి 34,20,409 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. క్యాపిటల్ బడ్జెట్ సంబంధించి 16,44,936 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మొత్తం గిరిజనులకు సంబంధించి ఈ బడ్జెట్లో జనరల్గా ఏ విధంగా కేటాయింపులు చేస్తారనేది కూడా మనం తెలుసుకోవాలి. గిరిజనులకు సంబంధించి, గిరిజన తెగలకు సంబంధించి 1975 సప్లాన్ చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అయితే దేశంలో ఉన్న గిరిజన జనాభా నిష్పత్తి 7% అంటే 7% ప్రకారంగా 50,65,345 కోట్లలో 7% నిధులు అన్ని ఈ దేశంలో ఉన్న 102 శాఖలు ఉంటాయి. ఆ 102 శాఖలు ఈ నిష్పత్తి ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇందులో కేటాయింపుల్లో భాగంగా గిరిజన వ్యవహారాల శాఖ సపరేట్ ఉన్నందున ఆ శాఖకు సంబంధించి కూడా ఇందులోనే సపరేట్ కాదు, అది ఇందులోనే కేటాయింపులు చేస్తూ ఉంటారు. అంటే విడిగా చూపిస్తారు గిరిజన వ్యవహారాల శాఖకి, అందులోనే కానీ విడిగా చూపిస్తారు, ఇదిగో ఇన్ని కేటాయించాం. వాస్తవంగా ఖర్చు అయ్యేటి ఈ గిరిజన వ్యవహారాల శాఖ కేటాయించిన నిధులే వాస్తవంగా ఖర్చు చేస్తారు. మిగిలిన సప్లాన్ నిధులు 102 శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో కేటాయించిన నిధులు ఖర్చు చేయకపోవచ్చు. అంటే దానికి ఒక మానిటరింగ్ సంబంధించి కానీ ఒక నోడల్ అథారిటీ కానీ ఏవి ఉండవు కాబట్టి ఆ శాఖలు దొంగ లెక్కలు ఇవ్వచ్చు. మేము ఒక 100 రూపాయలు కేటాయిస్తే 100 రూపాయలు ఖర్చు చేశామని చెప్పవచ్చు, 100 రూపాయలు కేటాయించి 150 రూపాయలు ఖర్చు చేశామని చూపించవచ్చు కేంద్ర ప్రభుత్వానికి. అంటే అటువంటి దొంగ లెక్కలు కూడా అనేక రాష్ట్రాల్లో వచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా గత అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా దొంగ లెక్కలు చెప్తూ వస్తుంది. అంటే గిరిజనులకి మేము ఇన్ని లక్షల కోట్లు కేటాయించామని చెప్తారు, తిరిగి తర్వాత సంవత్సరం చూస్తే వాటన్నింటినీ లెక్కలు చూస్తే మేము ఖర్చు చేయలేదు, అన్ని నిధులన్నీ డైవర్ట్ చేసినట్టు లెక్కలు కనపడతాయి. ఆ రకంగానే మనము ఈ రకమైనటువంటి బడ్జెట్లో నిజంగా వాస్తవంగా ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు గిరిజన తెగలకు సంబంధించి మనం చూస్తే
సప్లాన్ చట్టం ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా జనాభా నిష్పత్తి 7% ప్రకారం 3,54,574 కోట్లు కేటాయించాల్సి ఉంది. మరి ఎంత కేటాయించారు? 1,29,249 కోట్లు, అంటే 2.3% కూడా కేటాయించలేదు. 3% నిధులు మాత్రమే. 7% నిధులు కేటాయించాల్సిన దగ్గర 3% నిధులే కేటాయింపులు చేశారు. ఈ గత బడ్జెట్ కంటే కూడా ఒక 4,000 కోట్లు అదనంగా కేటాయించారు తప్ప మొత్తం ఓవరాల్గా బడ్జెట్ చూస్తే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాల్సిన దగ్గర చేయలేదు. 3,54,000 కోట్లు కేటాయించాల్సిన దగ్గర 1,29,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారంటే ఇంకొక 2 లక్షల కోట్లు గిరిజనులకు రావాల్సిన నిధులు కేటాయించలేదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. గిరిజన వ్యవహారాలకు సంబంధించి ఇందులోనే 1,29,000 కోట్ల రూపాయల్లోనే గిరిజన వ్యవహారాల శాఖకు సంబంధించి విడిగా చూపిస్తారు. అది ఇవి వాస్తవంగా ఖర్చు. ఇందులో ఎంత కేటాయించారు? గిరిజన వ్యవహారాల శాఖకు 14,925 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు ఈ సంవత్సరం. గత సంవత్సరం 13,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఎంత పెంచారు? 1,925 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులకు సంబంధించి అంటే ఈ సంవత్సరం కేటాయించిన 14,925 కోట్ల రూపాయలు దేనికి కేటాయించారు? వీటికి సంబంధించి ఏంటని మనం పరిశీలిస్తే వాస్తవంగా అటు సప్లాన్ కానీ ఇటు గిరిజన వ్యవహారాలకు కేటాయించిన నిధులు సంబంధించి మనం చూస్తే అసలు గిరిజనులకు సంబంధం లేని విషయాల్లో ఏమో గణనీయంగా అంటే గిరిజనులు కీలకంగా అభివృద్ధికి సంక్షేమానికి దోహదపడే రంగాల్లో ఏమో కేటాయింపులు తగ్గించారు. గిరిజనులకు సంబంధం లేని రంగాల్లో ఏమో గణనీయమైన కేటాయింపులు చేశారు. మొత్తం ఓవరాల్గా చూస్తే గిరిజనులకి ఇన్ని కేటాయించామని చెప్తా ఉన్నారు. అసలు గిరిజన వ్యవహారాల శాఖకు సంబంధించిన కేటాయించిన 14,925 కోట్లకు సంబంధించి మనం ఎనాలిసిస్ చేద్దాం, పరిశీలిద్దాం. ఇందులో వాస్తవంగా ఇవి మాత్రమే వాస్తవంగా ఖర్చు అయ్యే వాటిలో కూడా ఈరోజు గిరిజనులకు నేరుగా అభివృద్ధికి దోహదపడే వాటిలో ఖర్చు చేయలేదు. వాటికి సంబంధించి ముఖ్యంగా ఎంత కేంద్ర ప్రభుత్వం మరి ఏం ఆలోచిస్తుందో ఏమో కానీ, అంటే కార్పొరేట్ ప్రయోజనాలు, ధనవంతుల ప్రయోజనాలు, ప్రైవేటు పెద్ద బడా కార్పొరేట్ల ప్రయోజనాల్ని కాపాడాలనే ఉద్దేశంతోనే బడ్జెట్ కనబడుతుంది మొత్తం. అంటే గిరిజనులకు సంబంధించి విషయానికి వస్తే మొత్తం అసలు స్కాలర్షిప్లు అంటే ఫెలోషిప్ సంబంధించి డిగ్రీ చేసే వాళ్ళకి ఫెలోషిప్ కేంద్ర ప్రభుత్వం గత అనేక సంవత్సరాలు గత కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ అప్పటి నుంచి ఫెలోషిప్ సంబంధించి ఇస్తారు. ఈ స్కాలర్షిప్లకు సంబంధించి వీటిని గత ఏడాది 240 కోట్లు కేటాయిస్తే ఈ ఫెలోషిప్ స్కాలర్షిప్ సంబంధించి ఈ ఏడాది 2 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి ఏం అర్థం చేసుకోవాలి? కేంద్ర ప్రభుత్వానికి 240 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన దగ్గర 2 కోట్లు మాత్రమే కేటాయించారంటే 238 కోట్ల రూపాయలు దీంట్లో కోత పెట్టేశారు. ఇంకా ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఈ ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు గత ఏడాది 440 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 313 కోట్లే కేటాయించారు. అంటే స్కాలర్షిప్ల్లో కూడా కోత. అంటే రెండోది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు సంబంధించి గత ఏడాది 2,433 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 2,732 కోట్లు, కేవలం 30 కోట్లు మాత్రమే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లో పెంచారు. మొత్తం ఓవరాల్గా ఈ స్కాలర్షిప్లు, ఫెలోషిప్ ఇవన్నీ చూస్తే కేటాయింపులు గణనీయంగా ఓవరాల్గా మొత్తం 3 కలిపి చూస్తే బాగా తగ్గించారు. మరి ఎందుకు తగ్గించారు అంటే గిరిజన విద్యార్థులు చదువుకోవాలి, ఉన్నత విద్యలకు ప్రవేశించి ఉపాధి ఉద్యోగాల్లో స్థిరపడాలి అనే ఉద్దేశం ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ విద్యకే స్కాలర్షిప్లకే కేటాయింపులు తగ్గించేస్తే ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది రాజ్యాంగం ఆర్టికల్లో 275/1 అధికరణ కింద షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధికి సంబంధించి ఇది రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఈ ఆర్టికల్ 275/1 ప్రకారం వాళ్ళు కేటాయించాలి. షెడ్యూల్డ్ ప్రాంతంలో ఐటీడీఏలు వాటి ద్వారా కేటాయింపులు ఖర్చు చేయాలని సంబంధించి గత ఏడాది 1,541 కోట్ల రూపాయలు కేటాయించారు. బాగా వినాలి. ఈ ఏడాది 1 రూపాయి కూడా పెంచలేదు.
1541 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఏడాది ఒక్క రూపాయి కూడా పెంచలే. మరి షెడ్యూల్డ్ ప్రాంతంలో ఈరోజు 6వ షెడ్యూల్ 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన తెగలకు అనేక హక్కులు ఉన్నాయి, రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, అనేక వెసులుబాట్లు ఉన్నాయి, రాయితీలు ఇవ్వాల్సిన దగ్గర కూడా ఈరోజు రాజ్యాంగబద్ధంగా కేటాయించాల్సిన నిధులు కూడా ఒక్క రూపాయి పెంచలేదు. ఇది ఏం అర్థం చేసుకోవాలో మీరు ఆలోచించాలని నేను మీకు తెలుస్తాను. రెండోది, ఏపీ విభజన చట్టంలో భాగంగా గిరిజన యూనివర్సిటీలని మేము ఏర్పాటు చేస్తాం. మన అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు హడావిడిగా ఇక్కడికి ఒక పెద్ద సభ పెట్టి, పార్లమెంట్ ఎన్నికల ముందు మోడీ గారే ఇక్కడ సభ పెట్టి మేము గిరిజన యూనివర్సిటీని నిర్మించి ప్రారంభిస్తామని వాగ్దానం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారికమైనటువంటి ప్రకటన వచ్చింది. ప్రకటన వచ్చి మరి ఈ నిధులు గిరిజన యూనివర్సిటీని నిధులు విడుదల చేయడం ద్వారానే నిర్మిస్తారు కదా. ఇప్పుడు ఈ మొత్తం చూస్తే అటు తెలంగాణ యూనివర్సిటీ, ఇటు తెలంగాణ యూనివర్సిటీ కానీ అటు ఏపీ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ రెండు కలిపి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మరి ఎట్లా నిర్మిస్తారు? ఎన్నికల ముందేమో భారీగా మేము నిర్మిస్తాము గిరిజన యూనివర్సిటీని అని ప్రకటించి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మరి ఏంది ఇది? దుర్మార్గం అనాలనా? ఓటు బ్యాంకుగా గిరిజనులు వాడుకొని ఓటు బ్యాంకుగా చూస్తుందా? మరి వీళ్ళు మనం మాట తప్పినా ఏం అనుకోరనే మనోభావాలతో ఆడుకుంటుందా అనేది ముఖ్యమంత్రి స్వయాన ప్రధానమంత్రి గారు ప్రకటించి వాగ్దానం చేసిన దానికి కూడా నిధులు కేటాయించట్లేదంటే మరి ఏమనుకోవాలో ఒక్కసారి ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, గిరిజనులకు సంబంధించి కొత్త పేర్లు, అంటే కొత్త పేర్లకు సంబంధించి మనకేమీ తెలియదు. వాటికి సంబంధించి అది ఖర్చు చేస్తారో లేదో తెలియదు. వాటికి సంబంధించి నిధులు పెంచారు. ప్రధానమంత్రి జన్ జాతీయ వికాస్ మిషన్ అని పెట్టారు. గత సంవత్సరం కూడా పెట్టారు. దాని గత ఏడాది 152 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 380 కోట్లు 228 కోట్ల రూపాయలు పెంచినట్టు చూపించారు ఇందులో. అదేవిధంగా గిరిజన సంస్కృతి, భాష, ఆచారాలకు సంబంధించి వాళ్ళ అధ్యయనం చేయడం, వాళ్ళని ఉనికిని కాపాడే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని ఇంకా నిధులు కేటాయించే దేశంలో అనేక ఆదివాసీ తెగలు, గిరిజన తెగలు అంతరించే దశలో చేరాయి. జనాభా లెక్కలు గణనీయంగా పడిపోతున్నాయి. మన తెలంగాణలో చెంచులకు సంబంధించి కానీ, కొలాంలకు సంబంధించి కానీ అనేక గిరిజన తెగలు, ఈ దేశంలో దాదాపు 100కు పైగా గిరిజన తెగలు అంతరించే దశకున్నాయి. ఈ అంతరించే గిరిజన తెగల్ని కాపాడుకోవాలి. వాళ్ళ సంస్కృతి, మొత్తం గిరిజన తెగల సంస్కృతిని కాపాడాలి. అందులో అంతరించే దశకి చేరుతున్నటువంటి అత్యంత వెనుకబడిన గిరిజన తెగల్ని కూడా వాళ్ళ అభివృద్ధి, సంక్షేమాన్ని పరీక్షించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించి ఆశ్చర్యపోతారు మీరు. ఎంత కేటాయించారంటే పీవీటీజీలకు సంబంధించి అత్యంత వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధికి సంబంధించి గత ఏడాది 74 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా జీరో. గిరిజన తెగల్లోనే అసలు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలో గిరిజన తెగలు కరోనా తర్వాత అత్యంత పేదరికంలోకి ఉన్న స్థితి నుంచి, పై స్థితి నుంచి కిందికి దిగిజారి పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు కోట్లాది కుటుంబాలు. వీళ్ళని మీరు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి అనేక సార్లు 2021 హెచ్చరించింది, 2022 హెచ్చరించింది, మొన్న కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఇటువంటి క్రమంలో గిరిజన తెగలు ఉనికిని కోల్పోతున్న క్రమంలో అత్యంత వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధికి సంబంధించి, పీవీటీజీలకు సంబంధించి అభివృద్ధి చర్యలు తీసుకోవాలి ఏ ప్రభుత్వమైనా. కానీ ఇక్కడ గతేడాది 74 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఒక్క రూపాయి జీరో. అంటే గిరిజన తెగల పట్ల అభివృద్ధి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనుకోవాలా లేదనుకోవాలా ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాను. రెండోది, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే ఈ కొత్త ఆకర్షణ, అంటే గిరిజనుల్ని ఎలా మభ్యపెట్టాలి, ఎలా ఆకర్షమైన పదాలు గిరిజనుల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్ప నిజంగా అది గత సంవత్సరం కూడా ఇట్లనే ఈ పథకం కింద కేటాయించారు, ఖర్చు చేయలేదని వాళ్ళే రాసుకున్నారు బడ్జెట్లో. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద గత ఏడాది 1000 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది 335 కోట్లు. అంటే గత ఏడాది ఖర్చు చేయలేదు, ఈ ఏడాది మరింత తగ్గింపులు చేశారు. అంటే కొత్త పథకాలు, కొత్త గిరిజనుల్ని మాయ చేయడానికి, గిరిజనుల విషయంలో ఈ ఓటు బ్యాంక్ వాళ్ళని ఎట్లా ఉపయోగించాలి అని. ఇంకో ఆశ్చర్య విషయం, ధరిత్రి అభియాన్, జాతీయ గ్రామ్ వికాస్ అభియాన్. అంటే మనకు నోరు కూడా తిరగదు, ఎవరికి గిరిజనులకు కూడా అసలే తిరగదు, మనలాంటి చదువుకున్న వాళ్ళకు కూడా అంత తిరగదు. ధరిత్రి అభియాన్, జాతీయ గ్రామ్ వికాస్ అభియాన్.
ఈ పథకం కింద ఎంత కేటాయించారు? గత ఏడాది 500 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 2000 కోట్లు కేటాయించారు. ఈ పథకం అమలయ్యేదా? గత సంవత్సరమే 500 కేటాయిస్తే దానికి అతి లేదు. ఈ సంవత్సరం ఏకంగా 500 కోట్ల నుంచి 1500 కోట్లు అధికంగా 2000 కోట్లు కేటాయించారు. అంటే ఎవరికి తెలియదు ఇంకా. అంటే ఈ గిరిజన తెగలకు సంబంధించి చైతన్యం తక్కువ కాబట్టి వీళ్ళకేమి అర్థమవుతుందని అనుకుంటుందా ప్రభుత్వం అనేది మనం ఆలోచన చేయాలి. ఇది గిరిజన వ్యవహారాలకు సంబంధించినటువంటి కేటాయించిన 14,925 కోట్లలో నేను ఇందాక ఎనాలిసిస్ చేసింది సంబంధించి. ఇంకా నేను సప్లాన్ విషయానికి వద్దాం. సప్లాన్లో గత సంవత్సరం కేటాయించిన నిధులు వాటికి సంబంధించి సప్లాన్కి సంబంధించి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించాలని 102 శాఖలు కేటాయిస్తారు. ఈ 102 శాఖల్లో ఇవ్వాల్సింది 3,54,574 కోట్లు అయితే ఇచ్చింది మాత్రం 1,29,249 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇందులో మనం అనుకోవచ్చు, 1,29,000 కోట్లు కేటాయించారు కదా సప్లాన్ కింద గిరిజనులకి, మరి ఇవి బాగా కేటాయించినట్టే. వాస్తవంగా 3,54,000 కోట్లు కేటాయించాలి, అవి కేటాయించలేదు. రాజ్యాంగం బద్ధంగా కేటాయించాల్సింది కేటాయించలేదు. ఈ 1,29,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు కూడా బయట వాళ్ళ చూస్తే అబ్బా ఎన్ని కేటాయించారని. వాస్తవంగా ఈ కేటాయించిన 1,29,000 కోట్లు ఏవి ఖర్చు కావు. కేవలం ఇందులో గిరిజన వ్యవహారాలకు కేటాయించినటువంటి 14,925 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయి. అంటే దాదాపు 1% మాత్రమే ఈ నిధుల్లో ఖర్చు అవుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. అది రాష్ట్ర బడ్జెట్ కూడా అట్లే గోల్మాల్ చేసుకుంటా చేశారు. కేంద్ర ప్రభుత్వం మరీ అంటే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వంలోనే గిరిజనులకు ఇది విధంగా అన్యాయం జరుగుతుంటే మరి ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రాలని ఆదేశించాలి. గిరిజన తెగల అభివృద్ధి సంబంధించి ఆలోచించండి. అనేక పంచవర్ష ప్రణాళికల్లో చెప్పారు. ఆ పంచవర్ష ప్రణాళికలే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికనే రద్దు చేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. ఆ నీతి ఆయోగ్ సంబంధించి అసలు ఏమి ఆలోచన చేస్తుందో ఏం చేస్తుందో మనకు అది కార్పొరేట్ ప్రయోజనాలని, ఆదాని అంబానీ లాంటి ప్రయోజనాలని ఎట్లా కాపాడాలనేది చూస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న కోల్ మైన్ సంబంధించి గనులు, విలువైన ఖనిజ సంపదని ఎట్లా దోపిడీ చేయాలని ఆలోచన చేసి నివేదికలు ఇస్తుంది తప్ప నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి గిరిజనులు, దళితులు, వెనకబడిన తరగతులకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి సంబంధించి ఇప్పటి వరకు నివేదిక ఇచ్చింది. నీతి ఆయోగ్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు నీతి ఇవ్వలేదు. అంటే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి కూడా బీజేపీ కూడా అదే కావాలి. అందుకోసం ఇప్పుడు ఈ సప్లాన్ని మనం పరిశీలిస్తే మొత్తం పీడిఎఫ్ సంబంధించి అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా అసలు ఏమాత్రం ఇప్పుడున్న గిరిజనుల అవసరాల రీత్యా ఏమాత్రం పెంచకపోవడం మనం చూస్తాము. అదేవిధంగా ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు సప్లాన్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? ఆయా బడ్జెట్లో వాళ్ళ శాతం ప్రకారం కేటాయింపులు చేయాలి. ఇప్పుడు సప్లాన్ మార్గదర్శకాలకు సంబంధించి ఇప్పటిది కాదు, 1975 నుంచి ఆనాడు ఇందిరాగాంధీ ఆనాడున్న రాష్ట్రపతికి సంబంధించి ఆలోచన చేసి సప్లాన్లు పెట్టారు. మొదట గిరిజన తెగలకు పెట్టారు, తర్వాత దళితులకు పెట్టారు. సప్లాన్ సంబంధించి చట్ట ప్రకారం పెట్టారు. ఇప్పుడు వారికి సంబంధించి ఇందులో ఈ సప్లాన్ల కేటాయింపులు 102 శాఖలను పరిశీలిస్తే గిరిజనులకు అసలు జనరల్ పథకాల్లో ఇప్పుడు మార్గదర్శకాలేమో జనరల్ పథకాలు కేటాయించిన నిధులు సప్లాన్లో చూపొద్దని మార్గదర్శకాలు, ఇక్కడేమో పూర్తి విరుద్ధంగా జనరల్ పథకాలకు కూడా సప్లాన్ నిధులు చూపిస్తున్నారు. అంటే హైవేస్ ఉంటాయి, పార్కులు ఉంటాయి, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతుంటారు. అంటే గిరిజనుల సప్లాన్లో చూపించకూడదని మార్గదర్శకాలు. ఎందుకంటే జనరల్ బడ్జెట్లో నువ్వు ఖర్చు చేయాలి తప్ప గిరిజనులకు కేటాయించిన సప్లాన్ నిధుల్లో నుంచి నువ్వు వాడొద్దు, వాళ్ళకి చూపొద్దు, కేటాయింపులు కూడా చేయొద్దని మార్గదర్శకాలు. కానీ ఇప్పుడు హైవేస్కి వేల కోట్ల రూపాయలు కేటాయించడం మనం చూస్తాం. అదేవిధంగా ఎంత కేటాయించారు? ఈ హైవేస్ సంబంధించి వాటికి సంబంధించి జాతీయ రహదారులకు సంబంధించి 16,300 కోట్ల రూపాయలు గత సంవత్సరం కేటాయిస్తే ఈ సంవత్సరం 15,429 కోట్లు కేటాయించారు. అంటే దాదాపు గిరిజన వ్యవహారాల బడ్జెట్ కంటే ఎక్కువ. అంటే ఈ జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మరి సప్లాన్ నిధులు ఎట్లా కేటాయిస్తారు? 15,000 కోట్ల రూపాయలు ఏ విధంగా కేటాయిస్తారు?
ఈ జాతీయ రహదారుల్ని గిరిజన తెగలు ఎంత ఉపయోగిస్తున్నారు? ఎన్ని కార్లు ఉన్నాయి? ఎన్ని ఎయిర్పోర్ట్లో ఎంత శాతం మంది గిరిజన తెగలు విమానాలు ఎక్కుతున్నారు? ఇవన్నీ లెక్క తీస్తే 0.01% కూడా ఈ జాతీయ రహదారులకు సంబంధించి ఉపయోగించడం గిరిజన తెగలు దేశం మొత్తం సంఖ్యను లెక్కేస్తే. ఇటువంటి వాటికి గణనీయమైనటువంటి కేటాయింపులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా నిజంగా గిరిజనులకు ఉపయోగపడేది ఉపాధికి సంబంధించి గణనీయంగా పెంచాలి. ఇప్పుడు ఉపాధి అనేది చాలా కీలకం. గిరిజన తెగలు ఎక్కడెక్కడో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వస్తుంది చూస్తాం, ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకి, తెలంగాణలో ఉన్న గిరిజనులు బొంబాయి పూనాకి వెళ్తున్నారని కానీ అనేక సంవత్సరాలుగా మనం చెప్పుకుంటుంటాం. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు వలసలు అని చెప్తున్నాం. అంటే ఈ గిరిజన తెగలు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉపాధి కల్పించడం, వాళ్ళని అభివృద్ధి చేయడం, వాళ్ళు అభివృద్ధికి దోహదపడే విధంగా చేయడాన్ని వదిలేసి ఇప్పుడు నార్త్ నుంచి అనేక గిరిజన తెగలు కరోనాలో చూసి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి తెలంగాణ లక్షల మంది గిరిజన తెగలు మనకి కనపడ్డాయి. ఇటువంటి నేపథ్యంలో ఉపాధికి సంబంధించి ఎంత కేటాయించారు? గత ఏడాది 1,867 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 2,740 కోట్లు కేటాయించారు. అంటే 873 కోట్లకి మాత్రమే పెంచారు ఈ సంవత్సరం. అప్పుడు 15 కోట్ల మంది ప్రజలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి ఎంత మాత్రం సరిపోతాయి ఏంటనేది మనం చూస్తే మనం అర్థం చేసుకుంటే దీని ప్రాధాన్యత ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. రెండోది ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇప్పుడు ఇది చాలా కీలకం. ఇప్పుడున్న పరిస్థితి నిరుద్యోగం గిరిజన తెగల్లో గణనీయంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అనేక నివేదికలు తీసుకొచ్చింది. పార్లమెంట్ కంటే ముందు ప్రవేశపెట్టిన ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికలో కూడా అనేక గిరిజన తెగల్లో నిరుద్యోగం గణనీయంగా పెడుతుంది. ఓవరాల్గా చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా గత 5-6 సంవత్సరాలుగా నిరుద్యోగం గిరిజన తెగల్లో బాగా పెరిగింది అని. దీన్ని తగ్గియాలి, అటు ఉపాధి పెంచాలి. గిరిజన నిరుద్యోగులు పీజీలు, డబుల్ పీజీలు ఇవి చేసినా కూడా ఉద్యోగాలు నేను గవర్నమెంట్ వైపే కాదు, ప్రైవేటుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి స్పోకన్ ఇంగ్లీషు, గిరిజన తెగల్లో సహజంగా మాట్లాడలేని పరిస్థితి, హిందీ, ఇంగ్లీషు వీటన్నిటిని అందుకోలేని పరిస్థితి, పోటీ పడలేని పరిస్థితి, ఇతర ప్రజలతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉంటారు. వీటన్నిటిని స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి ప్రైవేట్ రంగంలోనూ ఇటు ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు కల్పనకు దోహదపడే విధంగా బడ్జెట్ ఉండాలి తప్ప ఎంత కేటాయించారు ఇప్పుడు అంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కేవలం గత ఏడాది 317 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 471 కోటి మాత్రమే కేటాయించారు. దీని ద్వారా ఇన్ని రాష్ట్రాల్లో మేజర్ 6వ షెడ్యూల్ రాష్ట్రాలు ఉన్నాయి, 5వ షెడ్యూల్ రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటన్నిటిలో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కల్పించగలం? ఈ 471 కోటి రూపాయలతో ఏ విధమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వగలము? అందుకోసం ఈ పారిశ్రామిక రంగంలో కూడా వీళ్ళకి వాళ్ళ పారిశ్రామిక రంగంలో వాళ్ళకి పరిశ్రమ అధిపతులుగా చేస్తాం, యజమానులుగా చేస్తామని గొప్ప గొప్ప ప్రకటనలు. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాటన్నిటిని చూస్తే, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ చూస్తే, ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మనం ఈ లెక్కలు చూస్తే గత ఏడాది 1,881 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 2,016 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే 135 కోట్లు మాత్రమే పెంచారు. అంటే దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు అవసరం అంటే స్వతహాగా ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోయినాయి, అన్ని ప్రైవేట్ కేంద్ర బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అమ్మడమో లీజుకి ఇవ్వడమో చేస్తుంది. ఎక్కడ అన్ని ప్రైవేటే. సైన్యంలో దేశ సైన్యంలో కూడా ప్రైవేటు కాంట్రాక్టు క్యాజువల్ ఇవన్నీ పెట్టేసింది. ఇటువంటి క్రమంలో ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో లేదు, ప్రైవేట్ రంగంలో అందుకోలేని పరిస్థితి ఉంది. గిరిజన యువతని స్వతహాగా వ్యాపారాలు చేయడం, ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవడం, ఒక వ్యాపారంగా తయారు కావడం, ఇట్లాంటి ప్రోత్సహించడానికి చేస్తామని చెప్పిన దానికి ఇప్పుడు ముద్రా లోన్లు కానీ వీటన్నిటిని ఇక్కడ చూపించాలి కదా. ఇప్పుడు ఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దాంట్లో గత ఏడాది కేటాయిస్తే కేవలం 135 కోట్లు మాత్రమే పెంచారు. అంటే ఈ 135 కోట్లు పెంచడం వల్ల మొత్తంగా 2,016 కోట్లు ఈ సంవత్సరం కేటాయించారు. దీంతో ఏమి ఎంటర్ప్రైజెస్ ఇస్తాం? లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఉపాధి అవకాశాలు దొరక్క ఈరోజు
అనేక ఇబ్బందులు చూస్తున్నాం. తిరిగి గిరిజన గూడాలకి తండాలకి వాటికి వెళ్ళి ఏదో కూలి పని చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటువంటి వాటికి పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి అనవసర విషయాల్లో మాత్రం బ్రహ్మాండంగా పెంచుకుంటూ పోతుంది. అందుకోసమే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గిరిజనులకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి గోల్మాలు అంకెలు సంఖ్యలు పెంచడము తగ్గించడం, అంకెలు గోల్మాలు చేసిందే తప్ప గిరిజనులకు ఏమాత్రం అభివృద్ధికి దోహదపడే విధంగా లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు నేరుగా గిరిజన కుటుంబానికి నేరుగా లబ్ధి చేకూర్చిన ఒక్క పథకం లేదు. చెప్పమనండి, ఎవరైనా ఉందా? ఒక్క పథకం లేదు. మరి ఎందుకని? అందుకోసం బీజేపీ ఈరోజు గిరిజన తెగలకు సంబంధించినటువంటి ప్రవేశపెట్టిన ఈ కేటాయింపుల్ని మనం పరిశీలిస్తే బీజేపీకి గిరిజనుల్ని ఓటు బ్యాంకుగా చూస్తుంది తప్ప ఏమాత్రం గిరిజనుల అభివృద్ధి సంక్షేమం చూడట్లేదనేది అర్థమవుతుంది. అందుకోసమే గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం గిరిజన తెగల్లో వైషమ్యాలు సృష్టించి తెగల మధ్య ఘర్షణ పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అభివృద్ధి చేయడానికి ఇవ్వట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. వైషమ్యాలు పెడుతుంది, గిరిజన తెగల మధ్య వైషమ్యాలు పిలిచి మీరు కొట్టుకోండి, మేము ప్రేక్షక పాత్ర వేస్తాం, అటు వాళ్ళని ఇటు వీళ్ళని రెండింటిని మేనేజ్ చేసి ఓటు బ్యాంక్గా వాడుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో అటువంటి ప్రయత్నం మణిపూర్లో లాగే ఇక్కడ మారుస్తామని వాళ్ళ గతంలో ఉన్న స్వయం బాబురావుతో చెప్పిన సంఘటనలు, ఓపెన్ ఛాలెంజ్లు గిరిజన తెగల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి విద్వేషాల్ని రెచ్చగొట్టేంత ప్రాధాన్యత గిరిజన తెగలకు బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇద్దాం, గిరిజన తెగల్ని కాపాడుకుందాం ఈ దేశంలో అనే సోయి మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు అందరూ ఆలోచన చేయాలి. ఎక్కడికక్కడ ఈ కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్లో గిరిజనులకు జరిగిన తీవ్రమైనటువంటి అన్యాయం మీద స్పందించాలని, ఆ రకంగా ఆలోచించాలని, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి గిరిజన వ్యతిరేక విధానాల మీద మనం కలిసికట్టుగా ఐక్య కార్యాచరణ నిర్వహించాలని. దీంతో ఇంకో ప్రమాదకరమైనటువంటి విషయం ఇది బడ్జెట్లో లేకపోయినా అసలు ఈ దేశంలో ఉన్నటువంటి అడవులు కేంద్రంగా ఉన్నటువంటి గిరిజన తెగల్ని, అడవులు కేంద్రంగా ఉన్నటువంటి ఖనిజ సంపదకు సంబంధించినటువంటి దోపిడీ చేయడానికి అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులని బలవంతంగా వెళ్ళగొట్టి ఈరోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. వెళ్ళగొట్టే విధంగా కోట్లాది మందిని బలవంతంగా వెళ్ళగొట్టే విధంగా ఒక చట్టం తీసుకొచ్చింది. 2023లో పార్లమెంట్లో ఆమోదం చేసింది. అది ఏంటి అంటే అటవీ సంరక్షణ నియమాల చట్టాన్ని తీసుకొచ్చింది 2023. ఇది బహుశా భారతదేశ చరిత్రలోనే గిరిజనులకి ఒక నల్ల చట్టం లాంటిది, గిరిజనులకు ఉరితాడు చేసే విధంగా లాంటిది. ఈ చట్టం చాలా డేంజర్. మన పర్యావరణాన్ని కాపాడుతామని చేస్తున్నటువంటి పర్యావరణ సంస్థలు కూడా స్పందించాలి. మొత్తం గిరిజన ప్రాంతాలని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఖనిజ సంపదని అంబానీ, ఆదాని లాంటి మీరు తీసుకోవచ్చు, ఎన్ని వేల ఎకరాల్లో అయినా మీరు ఖనిజ సంపదని తవ్వుకోవచ్చు అని ఒక చట్టం. అంటే అటవీ భూమిగా ఉన్న భూమిని అటవీయేతర భూమిగా మార్చి కార్పొరేట్ ప్రయోజనాలకి ఇవ్వవచ్చు అనేది ప్రధానంగా ఈ చట్టం. ఇంతకుముందు 1 ఎకరా అటవీ భూమిని అటవీయేతరగా భూమిగా మార్చాలంటే అనేక కఠినమైన నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ఆ నిబంధనలు ఏవి లేవు. సింగిల్ విండో, మీరు ఎన్ని వేల ఎకరాలైనా దరఖాస్తు చేసుకోండి, ఇక్కడ ఖనిజ సంపద ఉంది గిరిజన ప్రాంతంలో మీరు తవ్వుకుంటామంటే ఓకే, మీకు సింగిల్ విండో ద్వారా మీకు పర్మిషన్ ఇస్తామని చట్టం చెబుతుంది. అదేవిధంగా అడవుల్ని కూడా మీరు ఎవరైనా బడా కార్పొరేట్లు మేము పెంచుతాము అడవులు, ఇదో ఇన్ని వేల ఎకరాలు మాకు ఇవ్వండి అంటే ఓకే తీసుకోండి, సింగిల్ విండో ద్వారా ప్రైవేటు అడవులుగా నామకరణం చేయొచ్చు అని చెప్తోంది చట్టం. దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చింది. ఈరోజు ఇటువంటి దేశంలో ఉన్నటువంటి గిరిజన తెగల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దశకి కేంద్ర ప్రభుత్వం నెట్టివేసే విధంగా చేస్తూ ఉంది. ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు పునరాలోచించి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆడుతున్న ఇటువంటి మోసపూరిత నాటకాల్ని పసిగట్టి రాబోయే కాలంలో పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.